వెల్కమ్ టు స్పీడ్ వీల్స్. నేను మీ నాగేంద్ర. ఈరోజు అయితే చాలామంది మమ్మల్ని కార్తో పాటు బైక్స్ కూడా మంచి మంచి బైక్స్ చూపించమని అడుగుతున్నారు. సో సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఈరోజు అయితే మనం ఇక్కడ నియర్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న అగర్వాల్ బైక్ మార్కెట్కి అయితే వచ్చాం. వీళ్ళ దగ్గర అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సరే మీకు కూడా చూపిస్తాను, నాతో పాటు రండి. ప్రజెంట్ అయితే ఫస్ట్ మనకి ఇక్కడ పల్సర్ 220 ఉంది. చాలామందికి ఇది ఒక డ్రీమ్ బైక్, లైక్ యూత్కి అయితే. సో ఒకసారి మనం దీని ఫ్యూచర్ చూసుకుంటే ఇది వచ్చి 2021 మోడల్, 70,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 1,05,000 నెగిషియబుల్ ప్రైజు. డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో అది కూడా మనం పే చేసుకుని బైక్ని తీసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చి 1,05,000 ఉంది. సో డౌన్ పేమెంట్ కూడా మనం పే చేసి బైక్ని అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రైస్ని బట్టి దాన్ని డిసైడ్ చేసి మీకు డౌన్ పేమెంట్ అయితే వర్తిస్తుంది. సో ఇది 220 గురించి అయితే. అండ్ నెక్స్ట్ కూడా ఇంకొక 220 ఉంది. అది రెడ్ కలర్, ఇది బ్లూ కలర్. ఇది కొంచెం లాస్ట్ ఇయర్ బైక్, 2023 మోడల్. జస్ట్ 4,800 కిలోమీటర్స్ తిరిగింది ఇవన్నీ. దీని ప్రైస్ వచ్చి 1,45,000 నెగిషియబుల్ ప్రైస్. బైక్ అయితే చాలా బాగుంది. ఇది కూడా చూసుకోవచ్చు. నిజంగా షోరూమ్ నుంచి వచ్చినట్టు అంత బైక్ కలకలాడిపోతుంది. ఒకసారి ఇది కూడా చూడొచ్చు మీరు. సేమ్ దీనికి కూడా అంతే, డౌన్ పేమెంట్ పే చేసి ప్రైజ్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి డివైడ్ చేస్తారు. ఇప్పుడైతే చాలా బాగుంది బైక్. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఓవరాల్గా ఒక లుక్ వేసుకోవచ్చు బైక్ వైపు అయితే. బ్లూ అండ్ బ్లాక్లో కొంచెం బాగా బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ ఫీచర్ చూసుకుంటే మనకి దీనికి డబల్ డిస్క్ ఆప్షన్ కూడా ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నెక్స్ట్ అయితే మనకి పల్సర్ 150 ఉంది. ఇది కూడా చాలా బాగుంది వెహికల్, 2020 మోడల్. దీని ప్రైస్ వచ్చి 85,000, 25,000 కిలోమీటర్స్ తిరిగింది. చాలా తక్కువే తిరిగింది. బైక్ కూడా చాలా బాగుంది, బడ్జెట్లో ఉంది. ఇది కూడా సేమ్ దీనికి కూడా డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. సో పే చేసుకుని మనం అయితే తీసుకోవచ్చు. చూసుకోవచ్చు. దీనికి ఫ్రంట్ డిస్క్ కూడా ఉంది. అండ్ టైర్స్ కూడా బాగున్నాయి. కొంచెం వెహికల్ బాగా యూజ్ చేసినట్టున్నారు ఫస్ట్ ఓనర్ ఎవరో కానీ. ఇది దీని 150 గురించి అయితే. సేమ్ ఇది కూడా అంతే, సేమ్ రెండు ఒకటే మోడల్. ప్రైస్ డిఫరెన్స్ కూడా పెద్ద ఏం లేవు. సేమ్ రెండు ఒకటే. 18,000 కిలోమీటర్స్ తిరిగింది. అది కొంచెం ఎక్కువ తిరిగింది దీని మీద. సేమ్ ఇది కూడా అంతే. డౌన్ పేమెంట్ 25,000 పే చేసి మనం ఈ బైక్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ పల్సర్ 150 2019 మోడల్ ఉంది. 75,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 75,000. దీనికి కూడా డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉంది. పే చేసుకుని మనం బైక్ తీసుకొచ్చి చూడొచ్చు. బైక్ అయితే చాలా బాగుంది. అండ్ డిస్క్ కూడా ఉంది. టైర్స్ కూడా రెండు కొత్తవే. బైక్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇది 2022 మోడల్. దీని ప్రైస్ వచ్చి 87,000 దీని ప్రైస్ వచ్చి 87,000. ఇది కూడా చాలా బాగుంది. సేమ్ దీనికి కూడా సింగిల్ డిస్క్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే NS 200 ఉంది, 2023 మోడల్. ఇది వచ్చి 5,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 40,000. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ NS 200 ఉంది. ఇది కూడా చాలా బాగుంది, 2023 మోడల్. దీని వచ్చి 5,000 కిలోమీటర్స్ తిరిగింది. దీనికి మనం 40,000 డౌన్ పేమెంట్ పే చేసి బైక్ అయితే తీసుకోవచ్చు. 1,35,000 దీని నెగిషియబుల్ ప్రైస్. కూడా చాలా బాగుంటుంది. యూత్కి చాలా ట్రెండ్ ఉన్న బైక్లు NS కూడా ఒకటి చూసుకోవచ్చు. దీనికి కూడా డబల్ డిస్క్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో మనం జస్ట్ ఇట్లా క్లిక్ చేయగానే ఎక్కడ కావాలి అక్కడ అవుతుంది బైక్. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కూడా బజాజ్ NS 200 ఉంది, 2022 మోడల్. ఇది 22,000 కిలోమీటర్స్ తిరిగింది. దీనికి కూడా సేమ్ 40,000 డౌన్ పేమెంట్ చేసి అయితే మనం తీసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా 1,30,000 నెగిషియబుల్ ప్రైస్. సేమ్ ఫీచర్స్, 2 డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి దీనికి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ పల్సర్ NS 250 ఉంది. ఇది వచ్చి 40,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,50,000 నెగిషియబుల్ ప్రైస్. దీనికి కూడా సేమ్ సింగిల్ డిస్క్ అయితే ఉంది. బైక్ కూడా చాలా బాగుంది. కొంచెం చూడడానికి చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారు. దీనికి కూడా డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉంది. మనం డౌన్ పేమెంట్ పే చేసి అయితే మనం బైక్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ TVS అపాచీ ఉంది, 2022 మోడల్. దీని ప్రైస్ వచ్చి 1,00,000. దీనికి కూడా డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉంది. మనం డౌన్ పేమెంట్ ఆప్షన్ పే చేసి అయితే బైక్ తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. బైక్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఓనర్ కూడా. RTR 160 ఇది చూడొచ్చు మీరు. CC వెహికల్. దీని ప్రైస్ 1,60,000 నెగిషియబుల్ ప్రైస్. దీనికి కూడా డౌన్ పేమెంట్ చేసి అయితే మనం ఈ వెహికల్ తీసుకెళ్ళవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి HD ఉంది. HD 4,500 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 1,65,000 నెగిషియబుల్ ప్రైస్. దీనికి డౌన్ పేమెంట్ వచ్చి 50,000 పే చేసి మనం బైక్ అయితే తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. దీనికి కూడా సేమ్ డబల్ డిస్క్ అయితే ఆప్షన్ ఉంటుంది. ఇది కూడా సేమ్ కొంచెం హై స్పీడ్ వెహికల్లో ఇది కూడా ఒకటే. ఇది కూడా రిఫర్ చేస్తున్నా చూడండి. అంటే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే హార్లీ డేవిడ్సన్ ఉంది. దీని గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఇది వన్ ఆఫ్ ది టాప్ అండ్ హైయెస్ట్ ప్రైస్ వెహికల్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. సో దీని గురించి చూసుకుంటే మనం ఇది వచ్చి హార్లీ డేవిడ్సన్ XG 750 2015 మోడల్. ఇది వచ్చి 11,000 కిలోమీటర్స్ తిరిగింది.
దీని ప్రైస్ వచ్చి 2,98,000 అండ్ దీనికి కూడా డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉంది. మనం డౌన్ పేమెంట్ చేసి అయితే దీన్ని తీసుకోవచ్చు. దీని ఫీచర్ చూసుకోవచ్చు, డబల్ డిస్క్ ఉంది, కొంచెం హెవీ వెయిట్ వెహికల్ ఇది. సో ఇది కూడా అది రిఫర్ చేస్తాం, ఒకసారి ఇది కూడా చూడండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ బజాజ్ అవెంజర్ 160 ఉంది, 2021 మోడల్. ఇది వచ్చి 31,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కూడా చాలా బాగుంది వెహికల్. దీని ప్రైస్ చూసుకుంటే మనం 78,000 ఉంది. దీనికి కూడా డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉంది. మనం డౌన్ పేమెంట్ చేసి అయితే ఈ బైక్ని కూడా తీసుకోవచ్చు. ఒకసారి మీరు చూడొచ్చు వెహికల్ అయితే. సేమ్ దీనికి కూడా డబల్ డిస్క్ ఆప్షన్ ఉంది. ఇది వచ్చి సింగిల్ డిస్క్ వెహికల్. సో ఇది కూడా రిఫర్ చేస్తున్న ఒకసారి చూడండి. 78,000 దీని ప్రైస్. అయితే ఇక్కడ మనకి బజాజ్ అవెంజర్ 220 ఉంది, 2015 మోడల్. ఇది చాలా తక్కువ ప్రైస్లో ఉంది, జస్ట్ 58,000 ఓన్లీ. 25,000 కిలోమీటర్స్ తిరిగింది. దీనికి కూడా సేమ్ సింగిల్ డిస్క్. సో దీనికి కూడా డౌన్ పేమెంట్ చేసి అయితే మనం వెహికల్ సొంతం చేసుకోవచ్చు. ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి బజాజ్ అవెంజర్ 160 ఉంది, 2022 మోడల్. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంది. దీని ప్రైస్ వచ్చి 85,000. ఇది కూడా సేమ్ సింగిల్ డిస్క్ వెహికల్. సో మనం చూసుకుంటే దీనికి కూడా డౌన్ పేమెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో మనం డౌన్ పేమెంట్ పే చేసి అయితే వెహికల్ తీసుకోవచ్చు. ఇది కూడా బడ్జెట్లో ఉంది వెహికల్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ యమహా FZX ఉంది. ఇది కూడా చాలా బాగుంది వెహికల్, 2022 మోడల్. దీని ప్రైస్ వచ్చి 1,25,000. సో దీనికి కూడా డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉంది, మనం పే చేసి తీసుకోవచ్చు. సింగిల్ డిస్క్ ఉంది. సో వీళ్ళ దగ్గర మెయిన్ థింగ్ ఏంటంటే వెహికల్ తీసుకుంటే 6 మంత్స్ వెహికల్ వారంటీ ఉంటుంది అండ్ 2 సర్వీసింగ్స్ కూడా ఫ్రీ ఉంటాయి. సో ఇది వీళ్ళ దగ్గర ఉన్న కొంచెం బెనిఫిట్ అయితే అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ యమహా FZS ఉంది. ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉంది. ఇది 2022 మోడల్, 22,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,05,000 ఉంది. దీనికి డబల్ డిస్క్ ఆప్షన్ కూడా ఉంది. సో వెహికల్ అయితే ఇది కూడా చాలా బాగుంది. యమహా కాబట్టి కొంచెం బ్రాండ్ వెహికల్ ఇది కూడా. సో చూడొచ్చు, ఇది కూడా మీరు తక్కువ బడ్జెట్లో ఉంది. ఇది వచ్చి మనకి హోండా SP 125. ఇది 2021 మోడల్, 20,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 65,000 నెగిషియబుల్ ప్రైస్ ఉంది. సో ప్రైస్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. మీరు ఒకసారి డైరెక్ట్ సైడ్ విజిట్ చేస్తే. ఇది సింగిల్ డిస్క్ వెహికల్. ఒకసారి మీరు ఇది కూడా చూడొచ్చు, ఇక్కడ బడ్జెట్లో ఉంది. హోండా షైన్ ఉంది, 2022 మోడల్, 24,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 79,000 రూపీస్ ఉంది. ఇది కూడా బడ్జెట్లో ఉంది, చూడొచ్చు. ఒకసారి మీకు డౌన్ పేమెంట్ చేసి అయితే వెహికల్ తీసుకోవచ్చు. హోండా షైన్ ఉంది, 2022 మోడల్. దీని ప్రైస్ చూసుకుంటే 84,000 ఉంది. సో దీనికి కూడా నెగిషియబుల్ ప్రైస్ ఉంటుంది, మనం ప్రైస్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకసారి డైరెక్ట్ మీరు సైడ్ విజిట్ చేస్తే వాళ్ళు మాట్లాడితే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ హీరో గ్లామర్ ఉంది. ఇది కూడా చాలా బాగుంది వెహికల్, 2021 మోడల్, 11,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 65,000 నెగిషియబుల్ ప్రైస్ ఉంది. చాలా బడ్జెట్ తక్కువలో ఉంది ఇది కూడా. దీనికి కూడా డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది, పే చేసి మీరు అయితే వెహికల్ తీసుకోవచ్చు. హీరో ప్యాషన్ ప్రో ఉంది, 2021 మోడల్. ఇది కూడా బాగుంది వెహికల్, 21,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 60,000 నెగిషియబుల్ ప్రైస్. సో ఇది కూడా ఒకసారి రిఫర్ చేస్తున్నా చూడండి. ఇది వచ్చి మనకి హీరో గ్లామర్ 2022 మోడల్. దీని ప్రైస్ వచ్చి 68,000. వెహికల్ కూడా చాలా బాగుంది ఇది కూడా సేమ్ మనకి హీరో సూపర్ స్ప్లెండర్. ఇది కూడా చాలా బాగుంది వెహికల్. ఇది వచ్చి 2022 మోడల్, 25,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 62,000. దీనికి కూడా నెగిషియబుల్ ప్రైస్ ఉంటుంది, తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. దీనికి సింగిల్ డిస్క్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇది కూడా బాగుంది వెహికల్. ప్లాటినం 100 ఉంది, 2023 మోడల్, 14,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 75,000. ఇది కూడా నెగిషియబుల్ ప్రైస్ 75,000 అన్నది. సో చూడొచ్చు ఒకసారి ఇది కూడా మీరు. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే మనకి సేమ్ ప్లాటినా 100. ఇది కూడా 2022 మోడల్. ఇది వచ్చి 20,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 68,000 నెగిషియబుల్ ప్రైస్. సో ఇది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా రిఫర్ చేస్తున్నా చూడండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ హోండా యాక్టివా 125 ఉంది, 2022 మోడల్. దీని ప్రైస్ చూసుకుంటే 82,000 ఉంది. సో కిలోమీటర్స్ వచ్చి 15,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కూడా నెగిషియబుల్ ప్రైస్. ఒకసారి ఇది కూడా బాగుంది వెహికల్, మీరు కూడా చూడొచ్చు ఒకసారి సైట్ విజిట్ చేసి. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ హోండా యాక్టివా 6G ఉంది, 2023 మోడల్. ఇది వచ్చి 20,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 89,000 నెగిషియబుల్ ప్రైస్ అవుతుంది. ఇది కూడా బాగుంది వెహికల్, చూడొచ్చు ఒకసారి మీరు కూడా. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ హోండా యాక్టివా 4G ఉంది, 2022 మోడల్. ఇది వచ్చి 25,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 82,000 ఉంది నెగిషియబుల్ ప్రైస్. ఇది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, ఒకసారి చూడొచ్చు మీరు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకోటి హోండా యాక్టివా 6G ఉంది, 2022 మోడల్, 20,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 79,000 నెగిషియబుల్ ప్రైస్. ఇది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, ఒకసారి ఇది కూడా రిఫర్ చేస్తున్నాం చూడండి మీరు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ హోండా యాక్టివా 6G ఉంది, 2022 మోడల్, 14,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 80,000 నెగిషియబుల్ ప్రైజు. మనకు డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. సో డౌన్ పేమెంట్ పే చేసి కూడా మనం తీసుకోవచ్చు. 20,000 అయితే దీనికి డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉంది.
సో ఇది కూడా ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ హోండా యాక్టివా i10 ఉంది, 110 ఉంది. దీని ప్రైస్ వచ్చి 85,000, 2023 మోడల్. ఇది కూడా బాగుంది వెహికల్. ఒకసారి ఇది కూడా మీరు చూడొచ్చు, బడ్జెట్లో ఉంది. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి సుజుకి కంపెనీ నుంచి అయితే స్కూటీ అయితే ఉంది, BURGM అని. ఇది వచ్చి 2022 మోడల్. ఈ కిలోమీటర్స్ వచ్చి 30,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 89,000 నెగిషియల్ ప్రైజు. ఇది కూడా డౌన్ పేమెంట్ చేసి తీసుకోవచ్చు. ఇది కొంచెం అప్డేటెడ్ వర్షన్ స్కూటీ కాబట్టి కొంచెం బైక్లకు కూడా ఉంటుంది, సేమ్ అదే స్పీడ్ వెళ్తుంది అని చెప్పేసి అన్నారు. సో ఇది కూడా ఒకసారి రిఫర్ చేస్తున్నా, చూడండి మీరు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి హీరో డిస్టినీ ఉంది, 125. ఇది వచ్చి 15,000 కిలోమీటర్స్ తిరిగింది, 2022 ఇయర్ వచ్చి, మోడల్ వచ్చి. అంటే 74,000 నెగిషియల్ ప్రైస్. ఇది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సరే ఇది కూడా చూడొచ్చు మీరు, వెహికల్ బాగుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చి TVS NTO RQ 125 ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. సో 2022 మోడల్, 12,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 82,000 నెగిషియల్ ప్రైస్. ఇది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఎప్రిల్లా SXR 160 ఉంది, 2022 మోడల్. దీని ప్రైస్ వచ్చి 82,000 నెగిషియల్ ప్రైస్. సో ఇది కూడా సరే మీరు చూడొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సేమ్ అది రెడ్ కలర్, వైట్ కలర్ ఎప్రిల్లా ఉంది, SXR 160 2022 మోడల్, 7,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 72,000 నెగిషియల్ ప్రైస్. ఇది కూడా బాగానే ఉంది వెహికల్, చూడొచ్చు ఒకసారి మీరు. నెక్స్ట్ చూసుకుంటే సుజుకి యాక్సెస్ 125 ఉంది, 2021 మోడల్. ఇది వచ్చి 20,000 డౌన్ పేమెంట్ చేసి మనం తీసుకోవచ్చు. ఇది వచ్చి 17,000 కిలోమీటర్స్ తిరిగింది, అండ్ 75,000 నెగిషియల్ ప్రైస్. ఇది కూడా తగ్గే ఛాన్స్ ఉంటాయి, ఒకసారి మీరు ఇది కూడా చూడొచ్చు. TVS జూపిటర్ ఉంది, 2019 మోడల్, 33,000 కిలోమీటర్స్ తిరిగింది. సేమ్ ఇది కూడా డౌన్ పేమెంట్ చేసి తీసుకోవచ్చు, 58,000 నెగిషియల్ ప్రైస్. కూడా బాగుంది వెహికల్. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇంకొక TVS జూపిటర్ ఉంది, బట్ ఇది 2022 మోడల్, 14,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 78,000 నెగిషియల్ ప్రైస్. సో ఇది కూడా బాగుంది వెహికల్, చూడొచ్చు. నెక్స్ట్ సేమ్ ఇంకొకటి జూపిటర్ ఉంది, 2022 మోడల్, సేమ్ ప్రైజెస్, సేమ్ కిలోమీటర్స్ తిరిగింది రెండు. ఇది కూడా సేమ్ 78,000 నెగిషియల్ ప్రైస్, 4,000 కిలోమీటర్స్ తిరిగింది. కొంచెం తక్కువ తిరిగింది వాటితో కంపేర్ చేసుకుని. 2022 మోడల్, 20,000 డౌన్ పేమెంట్ చేసి ఇది కూడా తీసుకోవచ్చు. ఒకసారి చూడొచ్చు మీరు ఓవరాల్గా ఈ మూడు స్కూటీస్. ఇది చూసుకుంటే ఇక్కడ మనకి Yamaha R15 ఉంది. ఇది కూడా చాలామంది యూత్కి డ్రీమ్ బైక్ అని చెప్పొచ్చు. సో 2022 మోడల్, 15,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 1,55,000 నెగిషియల్ ప్రైస్. దీనికి కూడా డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది, పే చేసేది మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ Yamaha R15 ఉంది ఇక్కడ కూడా. ఇది V4 2021 మోడల్, 33,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,35,000 నెగిషియల్ ప్రైస్. ఇది కూడా చాలా బాగుంది వెహికల్. అయితే డబల్ డిస్క్ ఉంటాయి ఈ వెహికల్, సేమ్ ఈ రెండుకి డబల్ డిస్క్ ఉంటుంది. ఇది కూడా సేమ్ Yamaha R15 V4. ఇది కూడా 2022 మోడల్, 18,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 1,75,000 నెగిషియల్ ప్రైస్. దీనికి డౌన్ పేమెంట్ కూడా పే చేసుకుని తీసుకోవచ్చు మనం బైక్ని. 70,000 డౌన్ పేమెంట్ అయితే వస్తుంది. ఇది సేమ్ మూడు ఒకటే ఫీచర్స్ ఉంటాయి. ఇది వచ్చి మనకి సేమ్ ఇది కూడా Yamaha R15 V3 2019 మోడల్. ఇది వచ్చి 1,15,000 నెగిషియల్ ప్రైస్, 44,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కూడా బాగుంది వెహికల్, చూడొచ్చు మీరు. నెక్స్ట్ చూడొచ్చు Yamaha R15 V4. సేమ్ ఈ రెండు ఒకటే, 2022 మోడల్. సేమ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ప్రైస్ ఒకటే డిఫరెన్స్. ఇది 1,65,000 నెగిషియల్ ప్రైస్. ఇది కూడా బాగుంది వెహికల్. ఇది కూడా సేమ్ Yamaha R15. ఇవన్నీ ఒకటే వర్షను, V3 V4లో. ఇది 18,000 కిలోమీటర్స్ తిరిగింది, 18,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,50,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. సో ఇవన్నీ ఒకటే మోడల్, డిఫరెన్స్ ఏం లేవు, చూడొచ్చు మీరు. ప్రైజెస్ ఒకటే డిఫరెంట్, బట్ ఫీచర్స్ అన్నీ సేమ్. నెక్స్ట్ చూసుకుంటే Yamaha MT-15 ఉంది. ఇది కూడా బాగుంటుంది వెహికల్, 2023 మోడల్, 19,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,70,000 నెగిషియల్ ప్రైస్. సో ఇది కూడా బాగుంది వెహికల్. ఇది కూడా సేమ్ MT-15 2023 మోడల్, 14,000 కిలోమీటర్స్ తిరిగింది, 1,70,000. సేమ్ రెండు ఒకటే, ఇది డిఫరెన్స్ ఏం లేదు, రెండు ఒకటే ఫీచర్స్. ABS డిస్క్ అయితే ఉంది దీనికి. కూడా సేమ్ MT R15 1,50,000 నెగిషియల్ ప్రైస్, 19,000 కిలోమీటర్స్ తిరిగింది. సేమ్ ఇది కూడా అంతే, 1,35,000 కిలోమీటర్స్ తిరిగింది. 2021 మోడల్, 22,000 కిలోమీటర్స్ తిరిగింది, 1,35,000 నెగిషియల్ ప్రైస్. ఇది కూడా. సో ఇది KTM కూడా చూడొచ్చు మనం ఒకసారి. దీని ప్రైస్ చూసుకుంటే 2,25,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. ఇది KTM Duke 250 2023 మోడల్. సో ఇది కూడా డౌన్ పేమెంట్ చేసి అయితే మనం తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది వెహికల్ అయితే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ KTM RC 125 ఉంది, 2021 మోడల్. ఇది వచ్చి 1,45,000 నెగిషియల్ ప్రైస్. సో దీని ఫీచర్స్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, హై స్పీడ్ వెహికల్స్లో ఇవన్నీ హై స్పీడ్, డబల్ డిస్క్ కూడా ఉంటుంది. బైక్ అయితే చాలా మందికి డ్రీమ్ ఇది కూడా, లైక్ ఇలాంటి బైక్స్ డ్రైవ్ చేయడం అయితే.
సో ఇది దీని గురించి అయితే సేమ్ డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది, దీన్ని కూడా పే చేసి మనం తీసుకోవచ్చు. కేటీఎం ఆర్సీ 200 ఉంది, 2022 మోడల్. ఇది నాకు తెలిసినంత రీజనబుల్ ప్రైస్ అయితే దొరకడం చాలా కష్టం. లైక్ ఇది సెకండ్స్లో దొరకడం ఇంత రీజనబుల్ ప్రైస్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. దీని ప్రైస్ వచ్చి 1,80,000 నెక్స్టబుల్ ప్రైస్. డౌన్ పేమెంట్ కూడా ఉంటుంది, ఆప్షన్ పే చేసి తీసుకోవచ్చు మనం. వీళ్ళ దగ్గర ఏంటంటే 6 months వెహికల్కి వారంటీ ఉంటుంది అండ్ 3 monthsలో 2 ఫ్రీ సర్వీసింగ్స్ కూడా ఫ్రీ అయితే ఉంటాయి. సో అది వీళ్ళ దగ్గర ఉన్న బెనిఫిట్ అయితే ఒకసారి మీరు వాళ్ళతో ఇంకా మాట్లాడుకోవచ్చు సైట్ విజిట్ చేసి. ఇది కేటీఎం. ఇది నెక్స్ట్ వచ్చి కేటీఎం డ్యూక్ 200 2021 మోడల్, 22,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 1,60,000 నెక్స్ట్ ప్రైస్. సో ఇది కూడా తక్కువ బడ్జెట్లో ఉంది, ఒకసారి ఇది కూడా రిఫర్ చేస్తాం చూడండి మీరు. ఇది నెక్స్ట్ అయితే ఇక్కడ మనకు హోండా హార్నెట్ ఉంది. ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉంది, 2022 మోడల్, 23,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 95,000 నెక్స్ట్ ప్రైస్. సో దీన్ని చూసుకోవచ్చు. మనకి ఫీచర్ చూసుకుంటే సింగిల్ డిస్క్ అయితే ఉంది, ఏబిఎస్ ఇది డబల్ డిస్క్ వెహికల్, దీనికి డబల్ డిస్క్ అయితే ఆప్షన్ కూడా ఉంది. సో కూడా బడ్జెట్లో ఉంది, ఒకసారి చూడొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి హోండా షైన్ ఉంది, 2022 మోడల్. దీని ప్రైస్ వచ్చి 79,000 నెక్స్ట్ ప్రైస్. ఇది వచ్చి 10,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కూడా బడ్జెట్లో ఉంది, ఒకసారి చూడొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ బజాజ్ సిటీ 100 ఉంది, 2021 మోడల్, 20,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 60,000 నెక్స్ట్ ప్రైస్. డౌన్ పేమెంట్ చేసి కూడా ఆప్షన్ తీసుకుని మనం పే చేసుకుని వెహికల్ తీసుకుని చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ హీరో స్పెండర్ ఉంది, 2022 మోడల్. ఇది వచ్చి 20,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 78,000 నెక్స్ట్ ప్రైస్. ఇది కూడా బడ్జెట్లో ఉంది వెహికల్, ఇది కూడా బాగుంది చూడడానికి. నెక్స్ట్ చూసుకుంటే మనకి హీరో స్పెండర్ ప్లస్ ఉంది, 2022 మోడల్. దీని ప్రైస్ వచ్చి 74,000 నెక్స్ట్ ప్రైస్. 6,919 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఇది కూడా బాగుంది వెహికల్. మనకి ఇక్కడ వీళ్ళతో బైక్స్తో పాటు ఇంత కలెక్షన్ చూసే చాలా వెహికల్స్. సో వీళ్ళ దగ్గర కార్లు కూడా ఉన్నాయంట. సో ఒకసారి మీకు చూపిస్తా. మనకి చూడొచ్చు ఇక్కడ రెనాల్డ్ క్విడ్ అయితే ఉంది, RXL 0.8L లీటర్స్. ఇది వచ్చి 2022 మోడల్, 12,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 4,45,000 నెక్స్ట్ ప్రైస్. ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది, ఆటోమేటిక్ వెహికల్. ఇది కూడా బడ్జెట్లో ఉంది, ఒకసారి ఇది కూడా చూడొచ్చు మీరు. ఇయర్ ఒకటే చేంజ్ అవుతుంది. ఇది 2022 సేమ్ రెండు ఒకటే బట్ కలర్స్ వేరు. 80,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,65,000 నెక్స్ట్ ప్రైస్. చూసారా ఇప్పుడు వరకు అయితే మీరు చాలా కలెక్షన్స్ అయితే చూసారు. సో ఒకసారి మీకు అడ్రస్ కూడా చెప్తా. వచ్చి మనకి నియర్ మెట్రో స్టేషన్, పిల్లర్ నెంబర్ A967 ఆర్ A966 మధ్యలో ఉంటుంది. ఇదైతే ఆపోజిట్లో ఉంటుంది, చూడొచ్చు ఒకసారి మీరు దగ్గర. ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యాలంటే మీకు వీళ్ళ మొబైల్ నెంబర్ చెప్తా, ఒకసారి చూడండి. మీకు డిస్ప్లే మీద కూడా స్క్రోల్ అవుతుంది. వీళ్ళ మొబైల్ నెంబర్ వచ్చి 9989222018. ఒకసారి చెప్తా, 9989222018. అక్కడ మీకు డిస్ప్లే మీద స్క్రోల్ అవుతుంది. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తా. చూస్తూనే ఉండండి స్పీడ్ వీల్స్.